ఒక రాజు ఏనుగు పైన ప్రేమతో వయసు అయిపోయిన ఏనుగు ఒకటి ఉండేది. అది ఇంతకుముందు బాగా యుద్ధం చేసేటప్పుడు అందరినీ పోయి అన్నీ చేస్తూ బాగుండేదన్నమాట. వయసు అయిపోయింది కాబట్టి ఆ ఏనుగు పైన ప్రేమతో ఇంకా అది యుద్ధం చేయాల్సిన అవసరం లేదు, దానికి సపరేట్గా ఒక ఇది పెట్టి దానికి పూటకి ఫుడ్ పెట్టి దానికి మనుషులను పెట్టాడనమాట. కొన్ని రోజుల తర్వాత బాగానే చూసుకుంటా ఉన్నారు అందరు కాపలవారు. కొన్ని రోజులకి అది తినడం మానేసింది, కొంచెంగా తినడం మానేసింది ఏనుగు. ఎందుకు అలా ఏనుగు ఇలా నీరసించిపోతూ ఉంది ఏమి అంటే, ఒక 2 అడుగులు వేయగానే కొంచెం దూరంలోనే ఒక ఊబిలాగా ఉంది. ఆ ఊబిలో ఏనుగు పడిపోయింది. పడిపోతే రాజు ఎంతోమంది పిలిపించి ఆ ఏనుగుని పైకి లాగడానికి ప్రయత్నం చేశాడు. కానీ ఏనుగు ఏం చూస్తుంది అంటే కనీసం ప్రయత్నం కూడా చేయలేదు. దాన్ని పట్టుకొని మనం పైకి వెళ్ళాలన్న ఆలోచన కూడా లేదు. ఏముందిలే, ఎందుకు అంటే అది యుద్ధం చేసేటప్పుడు అది బాగా పోతూ ఉన్నింది. ఇప్పుడు ఏమైంది, ఇది వాళ్ళే టైంకి తెచ్చి ఇచ్చేస్తున్నారు కాబట్టి అది తినేసి ఉంది, కాబట్టి దానికి అవసరం లేదు అది. ఇప్పుడు ఏమైంది, రాజు చాలా బాధపడిపోతున్నాడు. ఎలాగైనా ఈ ఏనుగును కాపాడాలా అని చాలామందిని దండోర వేయించాడు. ఈ రాజు ఏనుగుని ఎలాగైనా సరే కాపాడండి, నాకు చాలా ఇష్టం ఈ ఏనుగు అనేసి చెప్తాడు. అప్పుడు చాలామంది వచ్చి ప్రయత్నించినారు ఆ ఏనుగుని, కానీ కాలేదు. అంటే ఏనుగు సహకారం ఉండాలి, లేదు. ఏం చేయాలా, ఒక అతను వచ్చి యుద్ధ భేరి అంటారు కదా, యుద్ధం చేసేటప్పుడు ఆ ఇచ్చేస్తారు కదా, అది మోగించండి అని చెప్తాడు. సరే రణభేరి యుద్ధంలో ఇది వాయించగా అమ్మారు రంభ చేయించారు. ఆ సౌండ్కి ఆ ఏనుగు పైకి లేచింది, పట్టుకుని లేచింది. అంటే ఆ యుద్ధం చేసే దీన్ని తీసుకొచ్చి వయసు అయిపోయింది అని కూర్చోపెట్టి దానికి అన్నీ పెట్టిన వల్ల అది నీరసించిపోయింది. ఎవరి పని ఎంత, ఎవరికి శక్తి ఉన్నంత ఆ శక్తి కొలది ప్రయత్నం చేస్తూనే ఉండాలి. మనం మరణించేంత వరకు మనం చేస్తూనే ఉండాలి పని. అలా కాకుండా వయసు అయిపోయిన వారు వీళ్ళు ఏం చేసుకోగలుగుతారు, లేదా వీళ్ళు చిన్న పిల్లలు వీళ్ళకి మనం చెయ్యాలా అనే ఆలోచన ఉండకూడదు. అది చాలా తప్పు. ఎవరికి తగ్గ పనులు వాళ్ళు చేస్తూనే ఉండాలి. ఇప్పుడు పేరెంట్స్ చూడండి, చిన్నపిల్లలకి ఏదో మంచి చేస్తున్నామని చెప్పి చాలా చెడు చేస్తున్నారు. వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోలేకుండా తినిపించడాలంట, హోంవర్క్ రాయించడాలు, కనీసం స్కూల్కి పోయేటప్పుడు వాళ్ళ బ్యాగులు కూడా వాళ్ళు తగిలించుకోకుండా, 2 పిల్లలు ఉంటే 2 పిల్లల బ్యాగులు కూడా వెనకాల పేరెంట్స్ మోసుకొని వాళ్ళు పరిగెడుతున్నారు. అప్పుడు పిల్లలు ఏం చదివి పెద్దవారే ఏం సాధిస్తారు, ఏమి సాధించలేరు. వాళ్ళకి తెలిసిందంతా హ్యాపీగా జలసాగా ఉండడమే తెలిసిందే, కానీ బరువు బాధ్యత ఏమీ తెలియదు. మళ్ళా తల్లిదండ్రులు చూసుకోలేదంటే ఎలా చూసుకుంటారు? వాళ్ళకి చిన్నప్పుడే వాళ్ళకి కష్టం విలువ తెలియాలి. ఇంతకుముందు పేరెంట్స్ అలా ఉన్నారా? లేరు కదా. అలా లేసి ఇంట్లో వంట చేస్తే ఆ వంట వచ్చి స్కూల్ నుంచి ఇంటికి నడిచి వచ్చి తినేవాళ్ళు. అలా కాని పక్షంన క్యారియర్ ఎత్తుకొని వెళ్ళిపోయేవాళ్ళు, వాళ్ళే తీసుకొని వచ్చి దూరంగా ఉంటే. పేరెంట్స్ వచ్చి క్యారియర్లు పెట్టుకొని తినిపించడాలు అవంతా ఏమి లేదు, వాళ్ళే వచ్చేస్తున్నారు. అక్కడ ఏమైంది, పిల్లలకు తల్లిదండ్రుల పట్ల గౌరవం, ప్రేమ, మర్యాద అన్నీ ఉన్నాయి. ఎవరైనా ఇంటికి బంధువులు వస్తే నీళ్ళు ఇవ్వడాలు,
వాళ్ళతో మాట్లాడడం ఇవన్నీ చేస్తున్నారు. ఇప్పుడు జనరేషన్ ఏమైంది? ఇంటికి వచ్చిన వారికి నీళ్ళు ఇవ్వడం లేదు, తల్లిదండ్రుల పక్క మర్యాద లేదు, ఫోన్, సెల్ ఫోన్లో ఎంతసేపు చూసుకోవడమే తప్పిస్తే ఎదుటి మనిషి ఏం చేస్తున్నాడు, ఏం మాట్లాడాలా, వాకేం అవసరం, ఏమీ లేదు. ఇలా ఉన్నారు ఇప్పుడు జనరేషన్. కాబట్టి ఎవరి తాహతను ఏ వయసు వారికి ఎటువంటి పనులు అప్పగించాలో అటువంటి వయసు వారికి వాళ్ళకి చిన్నపిల్లలు పెద్దవాళ్ళు కూడా ఉన్నాయండి. వాళ్ళు తిన్న ఆహారము వాళ్ళు జీర్ణించుకునే శక్తి కావాలంటే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకున్నప్పుడే అలా మనము వాళ్ళకి గారాబం చేసి ఎవరో ఏమో అనుకుంటారని వాళ్ళ పనులంతా మనమే చేసేస్తుంటే మనం నీరసించిపోతాము. అలా అని కాదు, నీరసించిపోతాము. ఒకటి అన్ని పనులు ఒకరే ఎత్తుకుంటే ఎట్లా, అందరూ షేర్ చేసుకోవాలా, పంచుకోవాలా. ఒకటి అన్నీ మన బాధ్యతలన్నీ మనమే వేసుకుంటే మన హెల్త్ పాడైపోతుంది. కూర్చొని పెట్టి వాళ్ళకు పెట్టినా కూడా వాళ్ళ హెల్త్ కూడా పాడైపోతుంది. కాబట్టి చిన్న చిన్న పనులు వాళ్ళకి తగినట్లు వాళ్ళు తెలుసుకోవాలా. కష్టం సుఖమే కాదు, కష్టము సుఖము రెండు తెలుసుకోవాలా.